ఆయన మరి ఏళ్ళ కొద్దీ మాట్లాడలేదు, 40 ఏళ్ళు ఇంచుమించుగా మాట్లాడాలి. అప్పుడు నోరిప్పాడు. అది ఎలా ఉంటుంది సార్, కఠినమైన శిలను కూడా పోసే అంత పవర్ వచ్చేస్తుంది, తపశక్తితో కూడిన మౌనం కదా. ఆయన నవ్వి ఏమన్నారు, మీరు నన్ను శిక్షిస్తారా? అసలు తప్పు ఎవరు చేశారు? భుజాలు చేశారు. భుజాలు కదా మోస్తుంది. ఈ భుజాలు ఎక్కడున్నాయి? ఈ నడువు ఆధారమైన ఈ శరీరం మీద. ఈ నడువుకి ఊరువుల, ఈ ఊరువులకి మోకాళ్ళు, మోకాళ్ళకి కాళ్ళు. మీరు తప్పు ఎవరంటావు? రాజుకి మాట్లాడు, వాయిస్ చూస్తే చాలా స్టన్నింగ్ ఉంది. పక్కన ఉంది దిగేశాడు. మహాత్మా మీరెవరో గొప్పవారు, మీతో పని చేయించకూడదు అంటే నువ్వెవరన్నా? సార్ మేము పలానా దేశానికి పలానా రాష్ట్రానికి సీఎం అని సార్ అన్నాడు. మరి సీఎం నీకే అంటుంటే మొత్తం పరిపాలన చేసిన చక్రవర్తి, ఎంపరర్, ద హోల్ వరల్డ్ రూల్డ్ బై మీ, జనమేజయ మహారాజ్ దాకా ప్రపంచం అంతా మన అండర్లోనే ఉండేది. నువ్వు ఈ దీనికి సీఎం అయితేనే పెద్ద డీసీఎం మీదకి ఎగురుతున్నావు నువ్వు అని ఆయన క్లాస్ పీకితే, సార్ నేను అక్కడ ఋషి గారి దగ్గరికి వెళ్తున్నాను, మోక్షం దేవుడు అంటే దేవుడి గురించి మళ్ళీ తెలుసుకోవచ్చు, ముందు నువ్వెవరో తెలుసుకో అంతే కదా. మీరు గమనించండి, మన భారతీయ గ్రంథాలకు ఏం చెప్తాయంటే దేవుడు తర్వాత సబ్జెక్ట్, ముందు నువ్వు. ఇది వేదాంత సూత్రాల్లో మొదట్లైన అథాతో బ్రహ్మ జిజ్ఞాస హుయామై. మొట్టమొదటి ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, తర్వాత దేవుడు అంతే. అదే ఈ ఇతర మతాల వాళ్ళకి అమ్మ ఉండదు, నాన్న ఉండదు, ఏముండదు, దేవుడు దేవుడు అని ప్రపంచనాశనం చేసేస్తుంటారు. అందుకని వ్యతిరేకిస్తాం. కానీ సాంప్రదాయాలు శాస్త్ర సమ్మతం అంటే మనం హిందూ సాంప్రదాయాలు అనేది అది శాస్త్ర సమ్మతమా కాదా? శాస్త్రం నుంచి వచ్చిందే. సాంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుంది సార్? దాయం, ప్రదాయం, సంప్రదాయం, సత్సాంప్రదాయం, వివరణ ఉంది. మీరు దీన్ని శ్రీభాష అప్పలాచార్యులు వారు, సాధువులు వారు చాలా బాగా చెప్తారు. దాయం అంటే ఏమిటి, ప్రదాయం అంటే ఏంటి, సంప్రదాయం అంటే ఏంటి, సత్సాంప్రదాయం, ఇవన్నీ చాలా, ఇవన్నీ మానవ జీవితాన్ని వికసింప చేసుకోవడానికి. ఎక్కడ తేడా వస్తుంది మానవ జీవితంలో? ఎక్కడ ఏంటి, ఏ విషయంలో? నీ స్వేచ్ఛ ఉంది, నీ స్వేచ్ఛే నీ ప్రమాదం. నువ్వు చాలా అతి స్వేచ్ఛ పొందావు, నువ్వు దుర్వినియోగం చేసేస్తావు. ఇంద్రియాలను భోగించడమే జీవిత లక్ష్యం అనుకుంటున్నావు. ఇంద్రియాలను నిగ్రహించుకుంటే మాత్రం అతను బ్రహ్మచారి అవుతాడు తప్పించి ఇంద్రియాలను నిగ్రహించుకుంటే మనిషికి ఆల్రెడీగా అది కదండి. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం దేనికి? నువ్వు హయ్యర్ పర్పస్ కోసం. ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మళ్ళీ అక్కడ మాట్లాడాలా? మరి ఆకలిస్తుందిగా, మరి తిన్నాను. తినచ్చుగా, భోజనం ఉంది అక్కడ తినచ్చు, లేకపోతే టిఫిన్ తినచ్చు. ఎందుకు తిన్నాను? పొద్దున్న లేవాలి కాబట్టి. అంటే నా టాస్క్ మార్నింగ్ లేవడం కదా, అందుకని ఆకలి భరిస్తాను. చాలా ఇబ్బంది అన్నప్పుడు ఏ జ్యూస్ తాగుతాను, లేదా కొంచెం తేనె, లేదా కొంచెం బెల్లం పొడి తినేయచ్చుగా. ఇది నీకు అవైలబిలిటీ ఉంది కదా, తిన్నాను. ఎందుకు తిన్నావు? రేపు నిద్ర లేవాలి. రేపు ఎందుకు లేవాలి? మంగళారతికి వెళ్ళాలి. మంగళారతికి ఎందుకు వెళ్ళాలి? భగవంతుడు దర్శనం కోసం. ఇప్పుడు ద్వాపర యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అంటారు. ద్వాపర యుగంలో కృష్ణుడి లీలలు ఏ రకంగా ఉండేది, ఆ తర్వాత కలియుగంలోకి వచ్చిన తర్వాత కృష్ణతత్వాన్ని మీరు ఏ రకంగా దాన్ని బోధిస్తూ వస్తున్నారు? ఎందుకంటే కృష్ణుడు రాధను ఎందుకు పెళ్లి చేసుకోలేదని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. అసలు కృష్ణుడు ఇంకా బతికే ఉన్నాడని చెప్పి కొంతమంది వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ద్వారకాకు వెళ్తే ఆయన ఇంకా రాత్రిపూట పడుకుని ఉంటాడని చెప్పి కొన్ని దృష్టాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఏంటి ఈ తత్వాలు, రకరకాల తత్వాలు ఎందుకు బయటకు వస్తున్నాయి? భగవంతుడు అవతారాల్లో 6 రకాలు ఉన్నాయి. మన్వంతర అవతారాలు, లీలావతారాలు, కారణావతారాలు, శక్త్యావేశ అవతారాలు, గుణావతారాలు, ఇలా 6 రకాలు ఉన్నాయి. కృష్ణుడు బతుకున్నాడా? అసలు కృష్ణుడు మనలాగా పుట్టడం చావు లేనివాడు కదా. అజాయమానో
బహుదా విజాయ అంటే ఏమిటండి? పుట్టుకే లేనివాడు చాలాసార్లు పుడుతూ ఉంటాడు. కానీ చిరంజీవుడు కాదు కదా ఆయన. కాదు, ఎప్పుడు ఉండేవాడు కదా. అంటే హనుమంతుడిని చిరంజీవుడు అని అంటాం మనం. కానీ కృష్ణుని ఏనాడు కూడా మనం ఆ యుగంలో పుట్టిన ఆయన కదా. మనం అసలు చిరంజీవుడు కాదు, భగవంతుడు నిత్యోయం శాశ్వతోయం పురాణో అజో నిత్యం ఎప్పుడు ఉండేది కదా. అవును. లేని కాలమే లేదయ్యా. అర్జున, నీవు నేను చాలా జన్మలు ఎత్తావు, అవన్నీ నీకు గుర్తుండవు, నాకు గుర్తుంటాయి. ఎందుకంటే నువ్వు నరుడివి, నేను నారాయణ్ణి చెప్తాను 4వ అధ్యాయం. అలా మనం అందరం కూడా ఇప్పుడు మీరు గత జన్మ ఏమిటి, నేను గత జన్మ ఏమిటి, ఇవన్నీ ఆయనకి తెలుసు, మనకి తెలదు. దీనికి ఉదాహరణ ఇస్తుంది ఉపనిషత్తు. ఓ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఓ పక్షి తింటూ ఉంటుంది, రెండో పక్షి తినకుండా చూస్తూ ఉంటుంది. అది భగవంతుడు. ఇక్కడ మనం సార్ ఒక్కసారి 1 మినిట్ రానేనా వచ్చిందా? మరి రాలేదా? ఇది బంద్ చేసావా? అదే కట్ చేసావా? కట్ చేసాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలాగే కానీ జ్యూస్ విషయం ఏంటి? ఓకే, హిందూ ధర్మంలో రానేసారా? వేస్తారు. ఇచ్చారు దీనికి అది పెట్టారు కదా, అందుకని దేవతలు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏ రకంగా చూడాలి? రవిశంకర్ గారు అక్కడ ఏమైనా ఏసీ పని చేద్దా ఆ ఏరియాలో? అక్కడ ఒకటి ఎత్తే చాలు సార్, మొత్తం అక్కడ ఆ పెళ్లి కొడుకు దగ్గర ఎత్తే అది చూడండి సార్. మన కృష్ణ ఊళ్ళో లేదు, సుఖంగా ఉండేది. మాకు తెలిసిపోయింది అనగా అది అర్థమైంది నాకు, అందుకనే నేను మీరు కొంచెం ఈజీగా ఫీల్ అవుతున్నారు. చేయలేం కదా. స్టూడియోకి వస్తానంటే నేను స్టూడియోలో పెట్టుకునేవాడు. వస్తే ఇప్పుడు 8 అయింది, అప్పుడు రాత్రి 10. మా మంగళవారం మంగళం. నేను అతను కూడా గురుజీ స్టూడియోకి వస్తారా అన్నాడు, కనీసం సమాధానం చెప్పడం కట్ చేసాం. అవునా? నువ్వు ఇక్కడికి వస్తేనే ఇంత నాశనం, 8 అయింది. అది నేను అక్కడికి వస్తే సర్వనాశనం, ఏముండదు. ఇది ఉత్తమం, అది అర్థమైపోతుంది. అక్కడి నుంచి 100 మీటర్లు రావడానికి అతను పెట్టి రండి అన్న. ఫోన్ చేసావా? ఏమన్నా ఎత్తలేదా? సరే వదిలే, స్టార్ట్. నేనా రవీందా నాన్న? నేను ఒక వైష్ణవ భక్తుడిగా మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నాను. హిందూ ధర్మం గురించి కానీ, హిందూ ధర్మంలో అనేక దేవతలు దేవుళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనం ఏ రకంగా కొలవాలి, ఎందుకు కొలవాలి? ఇక్కడ కృష్ణతత్వంలో ఒక్క కృష్ణుడిని కొలవాలి అని మాట్లాడతారు. ఏంటి అంత ప్యారిటీ, ఏంటి డిఫరెన్స్, ఏంటి వాటికంతా? అంటే భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుంది. మనం ఏది కొలుస్తున్నామో అది ఏకాగ్ర చిత్తంతో కొలిస్తే ఓకే ఫలం త్వరగా సిద్ధిస్తుంది. అదొకటి ఆస్పెక్ట్. ఓకే. రెండోది, ఆ ఉద్దేశంలో మీకు విశ్వరూపత సందర్శనం ఎవరు చూపించారు? కృష్ణుడు. 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ప్రహ్లాదాస్మి దైత్యానాం కాలకలయతామహం. నేను రాక్షసుల్లో ప్రహ్లాదుని, శస్త్రదారుల్లో రాముణ్ణి, పాండవుల్లో అర్జునుణ్ణి, నక్షత్రానామహం శశి. నక్షత్రాల్లో నేను చంద్రుణ్ణి, పర్వతాల్లో నేను మేరువుని. ఎన్ని చెప్పాడో. అలాగే కవినాం, కవుల్లో నేను బృహస్పతిని. ఇలా ఎన్ని చెప్తారో. భృగునాం, మహర్షుల్లో నేను భృగుని. ఇలా గొప్ప గొప్పవన్నీ చెప్పి ఆ 10వ అధ్యాయంలో చివరిలో అర్జున అసలు ఇంతెందుకు ఏకాంశేన స్థితో జగత్,
ఒక్క అంశతో ఈ అన్ని లోకాలని నేను పోషిస్తూ ఉంటాను. విశ్వరూప దర్శనం ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? అంటే కృష్ణుడు ఎవరు? అర్జునుడి దృష్టిలో వాళ్ళ బావ అవును. కాదుగా అని చెప్పడానికి. ఓకే. నేను చెప్పిన తర్వాత మీరు చూడండి, తర్వాత అర్జునుడి రియాక్షన్ బావా అండ్ ఇంకా అంటావు, బాబోయ్ తవ దేవదేవం అంటాడు. నువ్వు మా బావ అనుకుని పడుకుని శయ్యాసనే పడుకున్నప్పుడు నడిచేటప్పుడు హే యాదవ హే సఖేతి అని ఏవో వేళకోళాలు అవి చేశాను, నువ్వేం లోపల తీసుకోకు, నువ్వేం ఫీల్ అవ్వ మాకు. ఒక ప్రియురాల్ని క్షమించినట్టు, గురువు శిష్యుని క్షమించినట్టు, స్నేహితుడిని క్షమించినట్టు నన్ను క్షమించు అంటాడు. అంటే ఇవంతా అమ్మో ఇంత మా బావ అనుకున్నాను, బావగారు ఇంత గొప్పడినా అని నాకు అర్థమై అని చెప్తారు. తర్వాత చెప్తారు సౌమ్య ఒప్పుకు, నాకు కొంచెం భీతి తిరుగుతుంది ఈ రూపం, మన ఫ్రెండ్స్ కదా ఆ రూపాన్ని వచ్చినాయి. మళ్ళీ ఆయన ఘనసాల గారు కూడా విన్నాం కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా ఈ లోకం అంతా దుఃఖం పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో త్యాగరాజస్వామి వారు చెప్పినట్టుగా అన్నీ నివనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్య నిన్నే గాని మదీనన్న జాల నొరులా, నిన్నే గాని మదీనన్న జాల నొరుల మమ్ము బ్రోమయ్య త్యాగరాజనూత మరుగేలరా. చూడండి అందులో ఎంత అర్థం చూడండి. అన్నీ నివనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్య నిన్నెగాని మదీనన్న జాల నొరుల. ఇలాంటిదే త్యాగరాజస్వామి ఇంకోటి చెప్తారు, ఏమని? వింటిని నమ్ముకొంటిని శరణంటిని రమ్మంటిని వీడను పరుల వేడను నీ వాడను భక్తి ఓడను వందనము రఘు నందన సేతు వందన భక్త చందన రామ వందనము రఘు నందన. సంగీతం నేర్చుకున్నారా? అంతా ఇక్కడ కూడా పథకాలు కూడా మిస్ కాకుండా వస్తున్నాయి నోట్లోంచి. పోనీ నేను పోల్చుకోను కానీ శిఖర సమానులు అయినటువంటి త్యాగరాజస్వామి వారికి 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒళ్ళో కూర్చుని ఆయన పాడుతుంటే వాళ్ళ నాన్నగారు బయట నుంచి వచ్చి అబ్బో మా ఇంటికి ఎవరో సంగీతవేత్త వచ్చారు అని సంబరపడుతూ వెతుక్కుంటే ఇంట్లోకి వస్తే ఈ పిల్లవాడు అంటే వీడిప్పుడు నేర్చుకున్నాడు, ఎంత బాగా పాడుతున్నాడంటే ఆవిడ అందంట, చాలా ఎగ్జాక్ట్ వర్డ్ ఒకటి ఉంది, ఇప్పుడు గుర్తొస్తే చెప్తాను. ఆవిడేమన్నా అంటే సంగీతం ఒక నేర్పితే వచ్చేది కాదు కదా, మీకు తెలియదు అంతే. అంటే ఏంటంటే సహజంగా రావాల్సినవి కొన్ని ఉన్నాయి. ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, చత్వారే సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. ఇటువంటి వాటిలో సంగీతం కూడా సీతావర సంగీతం ధాత నుదుట వ్రాయవలను అంటున్నారు. కాబట్టి ఇది భగవత్ కృప తప్ప నేను ఎక్కడ కూర్చొని నేర్చుకునే అవకాశం రాలేదు. ఇలా నేను ఇప్పుడు ఇది పాడాను కదా, ఇదే నోట్తో బెంగాలీ పాడతాను, సంస్కృతం పాడతాను, హిందీ పాడతాను, తమిళ్ పాడతాను, కన్నడం పాడతాను, వెస్టర్న్ పాడతాను. భాష బాగా నచ్చిన భాష తెలుగే. తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష. ఇది పాట రాజ్ కుమార్ సినిమాలో. నేను పశువుకి వెళ్ళాను. మీ వీడియోలు అన్నీ కూడా చాలా సర్కాస్టిక్గా, చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉంటారు. ఇలా కూల్గా ఉండడం, చాలా అసలు కూల్గా మాత్రం ఉండరు.
నేను మిమ్మల్ని కూల్గా నేను నడిపిస్తున్నా కొంత కొంత టైం. కానీ ఒక విషయం చెప్పనా, ఇదే అసలు తెలుసా, ఇదే నేను ఇలా ఉండాలనే అనుకుంటాను. ఎందుకు? ఇది నాకు సుఖము ఆనందం కాబట్టి. నేను ఇందాక ఏం చెప్పాను, మీలాంటి వాళ్ళ పుణ్యమే నేను మౌనం చేయలేకపోతున్నా అన్నాను. అవును, 30 రోజుల పాటు చేస్తాను. ఎన్నాళ్ళైంది? సామవేదం షణ్ముఖ శర్మ గారు వచ్చారు తిరుపతి. ఆయన మహాభారతంలో భాగవతం అని ఏదో టాపిక్ మీద 5 రోజులు మాట్లాడారు. కానీ నేను అప్పుడు 12 రోజులు మౌనంలో ఉన్నా. ఆ టైంలో వెళ్ళా, మాట్లాడంగా బొమ్మలా కూర్చున్నా. ఈ వచ్చిన వాళ్ళకి ఈ కార్డులు, పేపర్లు, స్టిక్కర్లు అన్నీ ఇస్తాను, ఇప్పుడు మీకు ఇచ్చారు అలా. అక్కడ బయట వెంకటేశ్వర ఉంటే ఆ మహతి దగ్గర అక్కడ కూర్చుని ఇస్తున్నాను. మరి మాట్లాడినాం, వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా ఒక పేపర్ మీద రాసుకొని పలానా డేట్ వరకు మౌనవ్రతంలో ఉన్నా అని వాళ్ళు చూపించేస్తే అలా అయిపోయింది. విషయం ఏంటంటే, వాస్తవానికి మునివృత్తి మౌనం చెయ్యాలి. మౌన వృత్తిని అవలంబించిన వాడు ముని, ఐ సపోజ్ టు. కానీ ఒక మాట ఉంది, ద వరల్డ్ గోయింగ్ హ్యావెక్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. అందుకని నేను మాట్లాడగలిగి మాట్లాడకపోతే అది ద్రోహం కాబట్టి మాట్లాడాను. ఇప్పుడు నేను ఒక మా జిఐజీని కలిశాను, ఎస్ఈఐ, ఇంకెవరెవరో కలుస్తారు, మొన్న ఇంకెవరో ఆఫీసరు, రకరకాల వాళ్ళు కలుస్తారు. చాలామంది ఏం చేస్తారు చెప్తారో తెలుసా, ఇవన్నీ మా కడుపులో ఉంటాయి, మేము చెప్పలేము, వీడియో చూసి అమ్మయ్య అని సంబరపడుతుంటాం. ఈవెన్ దో ఐఎమ్ హిందూ డ్యూ టు మై అని చెప్తుంటారు. సో విషయం, నేను ఎందుకు మాట్లాడుతాను, నేను కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అవును, ఇంకోటి ఎవడన్నా ఈ బాధ్యత తీసుకుంటే నేను మౌనం చేస్తాను. కానీ ఎవరన్నా నాన్ హిందూ కనిపిస్తే చాలు నీకు కోపం ఎందుకు? అసలు రాదు, అసలు రాదు, కోపం వస్తుంది అసలు రాదు. మీరు గమనించాలి. మీ వీడియో చాలా కనిపించాయి. నేను హిందూ ఆర్ నాన్ హిందూ అసలు ఆ భేదం లేదు సార్. నేను మానవతావాదిని, నేను హిందుత్వవాదిని కాదు, మానవతావాదిని, మానవుని. నేను ఎందుకని, నాకు మనుషులు కావాలి, నా కాన్సెప్ట్ నాకు మనుషులు కావాలి. ఓకే, ఈ భూమండలం హిందువులది కాదు అని నేను ఒక పోస్టర్ కొట్టించి ఇక్కడ ఆ రోజు కూడా అంటించాను, ఒక ఫ్లెక్సీ పెట్టాను. ఈ భూమండలం హిందువులది కాదు, ఈ భూమండలం క్రైస్తవులది, ముస్లింలది కూడా కాదు, ఈ భూమండలం సర్వప్రాణులది. ఇలా చెప్పగలిగిన ప్రతివాడు రాధామోహన దాస్కు బంధువే. ఇదినా అందరినీ ఏకతాటిపైకి తెద్దామన్న ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ మీ మీద పడే రాళ్ళను మీరు వాటిని ఆ రాళ్ళ నుంచి తప్పించుకోలేక దెబ్బలు తింటున్నారేమో. ఒకసారి మీకు ఇంగ్లీష్లో అర్థమయ్యేలా చెప్తా. ఎవరో 2-3 ఏళ్ల క్రితం స్వామిజీ ఇలా మీ మీద ట్రోల్ చేస్తున్నానని అడిగారు. నేను చెప్పాను, ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధా మనోహర్ వాక్స్. ఇప్పుడు నువ్వు చేస్తే కౌంటర్, నేను చేస్తే ఎన్కౌంటర్, లేవడం ఉండదు, సావడమే. ఎందుకని, నేను చెప్పేది నిరూపిస్తాను కాబట్టి. మీకు అర్థమైంది? అంత స్పీడ్గా, అంత ఫెరోషియస్గా, అంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడతా అంటే అబద్ధాన్ని తట్టుకోలేడు కాబట్టి అంతే. నేను ఏదో మతానికి వ్యతిరేకం కాదు సార్, నేను అబద్ధానికి వ్యతిరేకం, అవినీతికి కూడా వ్యతిరేకిస్తూ ఉంటారా? అది వాడు వీడు కదా. ఉదాహరణ మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు బెంగాల్లో, కలకత్తాలో ఓ డాక్టర్ని ఓ 15 మంది ఎంతమందో నాశనం చేసి చంపేశారు. ఆ లిస్టులో ఉన్నవాడు ఎవడైనా వాడి అంగచ్ఛేదన చేసి బహిరంగంగా వాడిని ఉరి తీయాలి. వాడి మతంతో, వాడి గతంతో నాకు అవసరం లేదు, వాడు నశించిపోవాలి. ఎందుకంటే నాశనం చేశాడు. మతాధారం లేదు ఇక్కడ, ప్రాంతాధారం లేదు, భాషా ఆధారం లేదు. ఇప్పుడు నేను అబ్దుల్ కలాంని అభిమానిస్తాను, మా మతం చూస్తే అభిమానించకూడదుగా. అవును, అంతే కదా. మరి నేను వ్యతిరేకించేది ఏంటంటే, మానవత్వం వ్యతిరేకమైన ప్రతిదీ వ్యతిరేకిస్తా, మూఢత్వాన్ని వ్యతిరేకిస్తా. ఇప్పుడు ఆ మధ్య ఇప్పుడు ఒక అక్కాయి ఉండి పసుపు పండగ అవంతా చేసింది. బీయింగ్ ఏ గొర్రె, హౌ యూ కెన్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ హెల్తీ
హల్దీ అది అంతా క్వశ్చన్ చేశారు. పసుపు ఇజ్ ఏ టర్మరిక్, ఆరోగ్యం, దేర్ ఇస్ నో కనెక్షన్ ఆఫ్ హిందూయిజం అని కథలు చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, అప్పుడు చీర కూడా లేదు మరి మీ మతంలో, గాజులు కూడా లేవు, బొట్లు కూడా లేవు, అక్షంతలు కూడా లేవు. ఆ మాటకు వస్తే మన బ్లడ్ ఎక్కడది, హెడ్ పాడైంది అప్ప. సో కాబట్టి ఈ బుర్ర తక్కువ వాళ్ళని కొంత బుర్ర పని చేసేలా చేయాలని తపత్రయవంతం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఏ టిఫినో చేస్తారు కదా, మీ అర్థాంగి ఆవిడ వండుతుంది కదా, ధర్మం ఏంటి, మీరు వెళ్ళి అది తినడం, ఆవిడ ఎదురు చూపులకి న్యాయం చేయడం. అది మానేసి నిన్న పొద్దున్న ఎవరో పెట్టారు తిన్నాను అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటారు, మండుద్ది. అలా ఇక్కడ ఎంతో రిచ్ కల్చర్ ఉంటే నువ్వు రొచ్చులోకి వెళ్ళి రక్తము పాపము ఇది చెత్త అంతా చెప్తే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది సార్? ఇన్నాళ్ళుగా జరుగుతున్న మత మార్పిడిని మీరు కావాలని అడ్డగించే ప్రయత్నం జరుగుతోందా? మీరు దాన్ని అడ్డగించే ప్రయత్నం చేయగలుగుతున్నారా? వాటిని ఆపగలుగుతున్నారా? ఇప్పుడు నేనేం బిలీవ్ చేస్తానో మీకు చెప్తాను. భగవద్గీత ప్రభుపాద వారి భాష్యం ఇస్కాన్ నాకు 22 ఏళ్ళు ఉన్నప్పుడు 32 రోజుల్లో చదివాను మొత్తం. అదే పని ఇంట్లో ఉన్నప్పుడు మేడ మీదకి వెళ్దాం, పిలిచినప్పుడు కిందకి వెళ్దాం, తినడం, పైకి వచ్చేది చదువుకోవడం, ఇదే పనికి 32 రోజులు అదే పని మీద ఉన్న చదివాను. అందులో పట్టుదల ఎలా ఉండాలి అని ఒక ఉపమానం చెప్తారు. ఓ పిట్ట, భార్య భర్తలు, సముద్రం ఎదురుగా చెట్టు, ఆ చెట్టు మీద పిల్లలు పెట్టి గుడ్లు. ఈ ఆడపక్షి వచ్చేసరికి గుడ్లు, మొగుడు వచ్చాడు, మొగుడు పక్షి, మా ఇలాగా మన గుడ్లు సముద్రం మింగేశాడు, నా కడుపు కోత ఎవరు తీరుస్తారని ఏడుచు. నువ్వేం బాధపడతావు, ఈ సముద్రాన్ని నేను ఎంటీ చేస్తా. ఎవరు ఈ ప్రతిజ్ఞ ఎవరు సార్? ఇంత పెట్టది పెట్ట కొంచెం పొదగనం కదా, నేను ఐ విల్ ఎంప్టీ దిస్ అందే అని ఆ ముక్కుతో ఓ చుక్క నీళ్ళు తీయడం, గట్టు మీద వేయడం, చుక్క నీళ్ళు తీయడం, పక్కన వేయడం. సరే అసలు అయ్యే పని కాదు కదా అసలు. మిగిలిన పక్షులన్నీ యాక్టర్స్ వెకిలిగా నవ్వుతున్నాయి. ఈ న్యూస్ ఎక్కడికి వెళ్ళింది? పక్షులకు రాజు ఎవరు? జాగ్రత్త వారు చెప్పలే, కగరాజు నీయానతి గని వేగ చనలేడు, గగనానికి ఇలకు బహుదూరం బడినాడు, జగమేలే ఆ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, వగచూపకుతాలను నన్నేలుకోరా, శ్రీ త్యాగరాజనుత నగుమోము గనలేని నాజాలి, తెలిసి నన్ను బ్రోవరాదా, శ్రీ రఘువరని నగు మోము గనలేని నాజాలి. ఈ త్యాగరాజ వారు రామచంద్రమూర్తిని వేడుకుంటూ ఇదంతా చెప్పారులేండి. అయితే ఖగరాజు ఎవరు? గరుత్మంతుడు. అయ్యో మా తమ్ముడికి కష్టం వచ్చింది అని ఆయన కిందకు వచ్చాడు. ఈ పక్షుల ద్వారా తెలిసి వచ్చి సముద్రుడికి వార్నింగ్ ఇచ్చాడు, వాడి గుడ్లు వాడికి తెచ్చిచ్చేయి, లేకపోతే వాడు చేస్తాను పని నేను చేస్తాను అని. మరి విష్ణుమూర్తి వాహనం కదండి, ఈ కెన్ డూ ఎనీథింగ్ కదా. అప్పుడు ఆ గుడ్లు వచ్చేసి, అంటే నీ ప్రయత్నం నీ సంకల్పం గొప్పదైతే భగవంతుడి యొక్క తోడుంటుంది. ఏదైనా ఒక్కటే కదండి, ప్రారంభం ఒక్కడితోనే కదా. ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళారు, వెళ్ళే ముందు ఆ షిప్లో పర్మిషన్ కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళారు, సోమతి మహారాజ్. ఆవిడ అయిష్టంగానే ఇచ్చింది. సరే ఈయన అమెరికా వెళ్ళారు, ఇస్కాన్ స్టార్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు.
సక్సెస్ అయిన తర్వాత ఈ శిష్యులు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. వాట్ హ్యాపెన్ అంటే యాక్చువల్లీ స్వామీజీ కేమ్ టు మీ, ఈ ఆస్క్ మీ పర్మిషన్, హౌ యూ గో, దట్ ఈస్ కార్గో షీప్ అండ్ 40 days more than and you are too old Swamiji, that is cold, you are old. Why you are going there? You are going there to die. I told Swamiji, but he said no. అక్కడ ఇలాగే చెప్పింది, మా వీడియో చూడొచ్చు మీరు, బాగుంటుంది. అండ్ మీరు అక్కడికి వెళ్ళి చావడానికి ఏం చెప్పాను, అయినా నేను ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై గురూస్ వర్డ్స్ అని చెప్పి వెళ్ళారు. అంటే ప్రభుపాద వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కవిత రాశారు, బాగుంటుంది, మీరు యూట్యూబ్లో కొట్టండి, మార్కినే భాగవత ధర్మ అని. చాలా అద్భుతం, మేమైతే చాలా ఆస్వాదిస్తాం. అందులో ఒక లైన్ ఏంటంటే, ఓ లార్డ్, all the way you brought me here, I don't know what to do, but if you make me to speak, I'll speak so that my words will penetrate their hearts. అలా ప్రభుపాద వారు ఒక్కరే వెళ్ళారు, మరి ప్రపంచాన్ని జయించారు. కాబట్టి ప్రయత్నం చెయ్యకపోతే నువ్వు దోషివి తప్ప, గెలవకపోతే దోషివి కాదు. ఎనీథింగ్ కంటిన్యూ చేయొచ్చా? లెట్స్ ఓకే. సరే, మీరు గృహస్థ ఆశ్రమాన్ని ఎందుకు స్వీకరించలేకపోయారు అన్నదానికి ఆన్సర్ ఏమన్నా ఉంటుందా మీ దగ్గర? మీకు బుక్ ఇచ్చాను ఇందాక. అవును, దాని పేరు గృహస్థాశ్రమం ఎలా ఉండాలి. నా బుక్ది అందులో ఉంది. ఊరికే ప్రజలకు చూపిద్దాం, నాకు చాలా ఫేవరెట్ బుక్ ఇది. మా నాన్నగారు కూడా ఇక్కడ ఉంది, 2001లో మా నాన్నగారు కాలం చేసినప్పటి నుంచి ఇవి పంచుతూ ఉన్నారు. సో డిఫరెంట్ బుక్స్ పంచుతాను. ఇందులో నాకు చాలా ఫేవరెట్ ఇది. నేనేమంటా అండి, బుక్కి ఎంత పేరు అక్కర్లేదు, ఇది చాలు అంటాను సార్. ఎలా ఉండాలి చాలంట, ఇదంతా అక్కర్లేదండి. ఎందుకంటే అంత ఎలాబొరేట్గా అద్భుతంగా, అంటే గృహస్థుల కోసం ఎక్కువ ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనటువంటి టాపిక్స్ ఇందులో ఉన్నాయి. అసలు ఉదాహరణకి ఇందులో ఒక ప్రశ్న, పక్కింటి పశువులు మన దొడ్లోకి వచ్చి తినేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? మామూలుగా అయితే కొట్టేస్తాం కదా, మనమే కాదు కాబట్టి. పక్కింటి పిల్లలు మన ఇంట్లో ఏదైనా బద్దలు కొట్టేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒకవేళ చెల్లికి భర్త వదిలేసి, చెల్లి భర్త చనిపోయి ఇంటికి వస్తే ఎలా చూసుకోవాలి? అన్నదమ్ముడు ఆ చెల్లిని చూసుకోకపోతే ఆవిడ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఓ భార్య చెడిపోతే భర్త ఎలా రియాక్ట్ అవ్వాలి? పిల్లలు సరిగా లేకపోతే ఎలా? అంత బాగుంటుంది. సరే, మీ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటంటే, మరి నేను ఐ లెఫ్ట్ హోమ్ అట్ ఏజ్ ఆఫ్ 17. నేను 17 ఏళ్ళకి నేను ఇల్లు వదిలేశాను. సో 17 ఏళ్ళ వయసులో నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాను. తర్వాత 22 ఏళ్ళకి నేను మధ్యలో కొన్నాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ 22 ఏళ్ళ వయసులో ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. సో ఇంకా నేను ఏ గృహస్థాశ్రమంలో జాయిన్ అవ్వడానికి నాకు ఛాన్స్ లేదు. సో ఇచ్చి కూడా లేదు. అవును, అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం కానీ, ఇది సనాతన ధర్మాన్ని కొనసాగించాలని చెప్పి మీరు చేసే ప్రయత్నమా, లేకపోతే కొనసాగించని వాళ్ళని ఏదో రకంగా ఆ దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నమా? సార్, నేను ప్రాక్టికల్ పర్సన్ సార్. మీరు తేనె అనే పేపర్ మీద రాసి నాకితే నోరు తీగ వద్దా? తేనె అని పేపర్ మీద రాసి పోనీ తేనె బాటిల్ పైన నాకితే అసలు తేనె బాటిల్ ఓపెన్ చేయాలి కదా. అలా మనందరికీ లోపల అమృత భాగంగా ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు మీరు ఆనందించారా? నేను కూడా ఆనందించానా? శిశురు వేత్తి పశురు వేత్తి గానరసం కదా. ఈ సంగీతం ఆనందం ఇస్తుంది. నీకు కావాల్సిన ఆనందం కదా. దానికోసం KFCలో ఆర్డర్ ఇవ్వడం ఎందుకు? ఎంతకీ ఫ్రైడ్ చికెన్తో పనే ఉంది. జొమాటోలో టమాటో బాత్ ఎందుకు? వాడు వారం క్రితం వేడి చేసి. సో నేనేం చెప్తున్నా అంటే, ఆనందం పొందడం కోసం బయట వెతకద్దు అని శాస్త్రం చెప్పింది. నేను ఉదాహరణ సరదాకి జొమాటో టమాటో చెప్పాను. కానీ ఆధునిక సమాజంలో మీరు మీరు కాదన్నా కూడా అదే జరుగుతున్నాయి కదా. మోడర్న్ సొసైటీలో అవన్నీ కూడా తప్పదు కదా సార్. మనము డిపెండ్స్ ఆన్ ట్రైనింగ్ సార్. ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ట్రైనింగ్.
ఉదాహరణకి ఓ 4-5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు నలుగురు ఒక ఆవు బొమ్మను అలా ఈడ్చుకొచ్చి ఓ చెక్క కత్తితో దాని పీకి మీద పోస్తూ దాని మీద ఎర్ర రంగు పోసారు. అంటే భవిష్యత్తులో అలా ఆవులు కొయ్యాలి అని వాళ్ళకి ఆ మతం ఆ ట్రైనింగ్ ఇస్తుంది. వీడియోస్ ఉన్నాయి. అలాగే ఆ చదువుకునే వయసు పిల్లల్ని ఓ చెక్క కత్తితో మెడ ఎలా కొయ్యాలో నేర్పిస్తున్నాడు అక్కడ టీచర్. వాళ్ళ మతము వాళ్ళ పుస్తకం నేర్పిస్తుంది. దాని గోయింగ్. అలాగే వాడెవడో నిన్న ఒక వీడియోలో చెప్పాడు, నేను 900 మందిని చంపాను, 200 మందిని రేప్ చేశాను, ఇవన్నీ చెప్తున్నాడు. అది వాళ్ళకి గర్వంగా చెప్తున్నారు. అలాగే వాడెవడో పుట్టాడు ఇందాక, వాడు చెప్తున్నాడు భారత్ సర్వనాశనం చేసేది మేము ఉన్నది అని చెప్పి ఇలా. ఇదంతా ఎందువల్ల ఆ మస్తకంలోకి ఎక్కకూడని పుస్తకం ఎక్కింది. అంతే కదా. పోనీ ఏమంటే ఉదాహరణకి ఇంజనీరింగ్ చదివిన వాడి నుంచి ప్రపంచం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఒక నిర్మాణం ఆవిష్కరణ కదండి. WTC కూల్చింది ఎవడు? వాడు ఇంజనీరేగా. అంటే ఆ చదువు, అది ఒక సామెత ఉంది బాగున్నది, కానీ చదివేందుకు సంక్రాంతికమని అక్కడ సూటబుల్ అనమాట. సో కాబట్టి ఎడ్యుకేటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరేట్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఆధునిక సమాజంలో ఎక్కువ మంది ఎవరు? లిటరేట్స్. మనకు కావాల్సింది ఎవరు? ఎడ్యుకేట్స్. ఓకే. కాలేజీలు ఉన్నంత మాత్రం ఎడ్యుకేట్ పీపుల్స్ ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఇంతమంది చదువుకుంటున్నారు, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాదు సార్. అది డిపెండ్స్ సార్. ఇప్పుడు మీకు అర్థమైనా చెప్పాలంటే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, వెళ్తే పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అప్పుడు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అప్పుడు ఫిజికల్ స్ట్రెంత్ ఏంటి, ఇప్పుడు ఫిజికల్ స్ట్రెంత్ ఏంటి? ఓకే, చాలా మారింది. అంటే కిందగా పైకి పైకి ఏది పైకి ఏంది? స్టేషన్లు పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు? క్రైమ్ పెరిగినట్టు. హాస్పిటల్ పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు? రోగాలు పెరిగినట్టు. ఇందులో డెవలప్మెంట్ ఏముంది సార్? ఇందులో డెవలప్మెంట్ ఏముంది సార్? అలాగే పూర్వం ఊరి చివర ఎక్కడో ప్రసాద్ ఉండేవాడు. ప్రసాద్ అని తెలుసా? నన్ను తెల్లగా చిన్నోడు కదా. ప్రసాద్ అని ఫ్రెండ్స్ మాకు ఉన్నారు. వాళ్ళని ఏడిపించేవాళ్ళని సరదాగా. చెప్పండి సార్, ప్రసాద్ అంటే ఏంటో? ప్రభుత్వ సారాయి దుకాణం. అంత ఉందా అనుకోకే. ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం. ఆ పేర్లు కూడా ఉంటాయి కదా మరి. అదే ఫ్రెండ్స్ని చిన్నప్పుడు అలా ఏడిపించేవాళ్ళం. ఈ ప్రభుత్వ సారాయి దుకాణం ఎక్కడ ఉండేది? ఊరవుతుండేది. ఇప్పుడు వైన్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇందులో అభివృద్ధి ఉంది. ఇప్పుడు మొన్న ఒక సభకి వెళ్ళాను సార్, మార్కాపురం. నేను మాట్లాడుతుంటే గుర్రం స్పీడ్గా వచ్చాను. నేను వాడిని హట్ చేయకూడదు, వీళ్ళకి అర్థం కావాలి, అందుకని ఇంగ్లీష్ తెలుగులో కూడా అనకూడదు. ఆఫీస్ కమింగ్ విత్ ఫోర్స్, ప్లీజ్ కమ్ అంటే వాడు నా మీదకి రాకుండా అలా మా సామాన్లు నిలబడి అమలుకోవాలి. మరి గొడవ పెరగకుండా నెమ్మదిగా వాడిని పక్కది. అక్కడ గుర్రం మీద ఉన్నాడు. ఈజ్ కమింగ్ ఆన్ హార్స్ విత్ ఫోర్స్, ఈ కంప్లీట్ ద కోర్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్. అది పరిస్థితి. ఇప్పుడు వాడు అలా ఎక్కడ ఆడేదో మైక్ సెట్కో దేనికో తోడుగా వచ్చాడు, గుర్రం ఎక్కిసి వచ్చాడు. మనం ఏం చేయలేము, రాజుగారి కంటే బలవంతుడు అలా. సో ఈ గుర్రాలు ఎందుకు పెరిగినాయి? వాళ్ళ మధ్యలోకి ఎందుకు వచ్చింది? ఇదివరకు తాగుబోతుడు సిగ్గుపడుతూ ఉండేవాడు, అపరాధ భావం ఉండేది వాడికి. సిగరెట్టు కాల్చేవాడు పెద్దలు ఏమన్నా కాబట్టి పడేసేవాడు. నాతో ఒక పెద్ద ఆయన గుంటూరు జిల్లా ఇక్కడే మొన్నే ఒక 3 నెలల క్రితం కాలం చేశారు. వారు నాతో బాధపడుతూ కాశీలో చెప్పారు. 30sలో అంటే వారు 80 years ప్లస్, 36 అట్లా మా ఊళ్ళో మా నాన్నగారు అలా వేదం చదువుకుంటూ చెరువులో స్నానం చేసి వస్తుంటే వాడు గబగబా చుట్ట పాడేసేవారు. భయం, గౌరవం భయం రెండు. ఇప్పుడు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది అన్నారు. ఎందువల్ల? వెచ్చలవిడితనం పెరిగింది. ఈ హైదరాబాద్లో ఎన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉండొచ్చు? చాలా. ఎందుకు ఉండాలి?
దౌర్భాగ్యం. ఎడ్యుకేటెడ్ లేరు కాబట్టి కదా. సరే అవన్నీ పక్కన పెట్టండి. మరి మీరు అడిగిన దానికి చెప్తున్నా. అవును, కరెక్టే. ఏ నేల ఇది? రాముడు పుట్టిన నేల. ఎస్. రామాయణంలో శ్రవణ కుమారుడు పుట్టిన నేల. తల్లిదండ్రులు వదిలేయలేదు అతను, గుడ్డివాళ్ళని కావిల్లో వేసుకు తిరిగాడు. అలాంటి నెలలో అమ్మని ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి ఓల్డేజ్ హోమ్ బయట వదిలేయడం, రోడ్డు మీద వదిలేయడం, దాని ఏదో టీవీలో వీడియోలు కాదు, ప్రత్యక్ష ఉదాహరణ నేను. పుష్కరాలు 2015 కొవ్వూరులో ఉన్న ఒక మఠంలో చెట్టు కింద కళ్ళు కనబడిన వృద్ధురాలు. అక్కడే అన్ని పిచ్చిది నవ్వుతూ మా పిల్లలు వస్తారని చెప్పి. ఓ రోజు బోరు వాన, నేనేదో ప్రసాదం అని పెట్టేవాడిని. ఆ చెట్టు కింద అలా ఉండేది, బోరును వాన. నేను అప్పుడే స్నానం చేశాను. ఎక్కడికి వెళ్తుంది ఆవిడ? ఏం చేయాలి? స్నానం చేశాను, మళ్ళీ స్నానం కావాలంటే చేయాలి, తప్పదు. ఆవిడ ఉండే స్థితిలోంచి ఆవిడని రక్షించాలి. ఎవరు నాకు తోడొచ్చేవాళ్ళు. అలా జబ్బలు పట్టుకుని ఆ మఠం వాళ్ళు లోపల తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఆ మెట్లు కింద ఆవిడకి ఏదో ఏర్పాటు చేసి, నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి ఆటో తిప్పించి ఒక వృద్ధాశ్రమంలో పెట్టాను. తర్వాత ఆవిడ చనిపోయింది. ఎందుకు అలా చావాలి? ఏ తల్లి కన్న బిడ్డో అంటారే, ఎంతమంది బిడ్డల కన్న తల్లో. ఆ లోపల హృదయం ఎంత దహించిపోయి ఉంటుంది. కొన్ని వీడియోల్లో నడవలేని స్థితిలో రోడ్డు మీద 2 ప్లాస్టిక్ బాటిళ్ళు ఫ్లాట్గా చేసి వాటిని ఇలా ఇలా అంటూ దేకుతూ ఏడుస్తూ ఎండలో అమ్మ అని మట్టిని పిలిచిన ఈ దేశంలో, అమ్మా అని నీళ్ళని పిలిచిన ఈ దేశంలో, అమ్మా అని అన్నాన్ని పిలిచిన ఈ దేశంలో, అమ్మా అని పుస్తకాన్ని పిలిచిన ఈ దేశంలో, అమ్మా అని డబ్బుని పిలిచిన ఈ దేశంలో, అమ్మా అని జంతువుని ఆవుని పిలిచిన ఈ దేశంలో అమ్మ రోడ్డు మీదకి పడిపోవడం ఏంటి? చచ్చిపోవడం ఏంటి? అనాథాశ్రమం ఉండడం ఏంటి? అలాంటి కొడుకులు ఉంటే ఏంటి, సస్తే ఏంటి సార్? దరిద్రులు. ఈ మాట ఎవరు చెప్పారు సార్? వేమన చెప్పాడు సార్. తల్లిదండ్రులయ్యడా గుర్తుందా? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. రేపు నువ్వు ముసలుడు అవ్వా, నీ బతుకదా అవ్వదా? ఎవరో ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, ఫోన్ చేశారు. సార్ అమ్మ మీ నాన్నగారు కాలం చేశారు బెంగళూరులో అంటే, నేనేం చేస్తాను? మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పాను, లేదా ఆ పడేయండి. అందుకని మనిషి వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. ఈ మాటలు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఎవరు? శంకర్ వాళ్ళు చెప్పారు. ఏమని? భార్యా బిభ్యతి ఖాయం. ఎంత బాగా చెప్తారంటే శంకర్లు, నువ్వు కౌగిలించుకున్న భార్య కూడా నీలోంచి జీవుడు వెళ్ళిపోతే భయపడుతుంది. డబ్బులు ఉన్నాయని రెచ్చిపోవద్దు. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశ సత్యం పుత్రాదపిదన భాజాం భీతి సర్వత్రైకా విహితారీతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కాతే కాంత కస్తే పుత్ర. ఎవరు నీ పిల్లలు, ఎవరు నీ భార్య? పిచ్చోడా. కాబట్టి ఈ ప్రపంచం గెస్ట్గా వచ్చి వెళ్ళిపోయే ప్లేసే తప్ప బెస్ట్ ప్లేస్ కాదు. ఇది తెలియాలంటే నీకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే నువ్వు కూర్చోవాలి, వినాలి, చెప్పేవాడు కావాలి. ఆ చెప్పే ప్లేసు అమ్మ ఒడి, తర్వాత బడి, తర్వాత గుడి, 3 చెడిపోతే ఇది ప్రపంచం. పూర్వం హరికథ చెప్పేవారా?
శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద అనిపించేవారు. అలా అనిపించేవారు. అని నిద్రలో చేసేవాడు. భగవంతుడితో కనెక్ట్ అయ్యేవారు. ఇప్పుడు మరి టీవీతో కనెక్ట్ తప్ప, టీవీ కాదు, మొబైల్స్, మొబైల్తో కనెక్ట్ తప్ప. లేకపోతే ఎంత చిత్రం అండి, ఎంత డిగ్రేడ్గా ఉందంటే, అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి, ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి, శ్రద్ధ అనే అమ్మాయి బాంబేలో సైకియాట్రిస్ట్, వాడెవడో యాప్లో పరిచయం అయితే తోపు అనుకుని వెళ్ళిపోయింది. వాడు పోపు వేయించినట్టు వేయించేసి శరీర భాగాలు 36 భాగాలు చేసి దాని డబ్బులతో కొన్న ఫ్రిడ్జ్లోనే పెట్టి రోజుకో మొక్క కాపులకి గద్దలకి వేసినట్టు వేసాడు. ఇప్పుడు నేనే ఉంటా, శ్రద్ధకి శ్రాద్ధం పెట్టింది ఎవరు? శ్రద్ధే. దాన్ని శ్రద్ధ లేకపోవడం అన్న, శ్రద్ధ అనే అమ్మాయికి శ్రాద్ధం పెట్టుకున్నది శ్రద్ధే. ఎందువల్ల? ఏమాత్రం అవగాహన లేకపోవడం. పెళ్ళి ఎవరి చేతిలో ఉంది? అమ్మ నాన్న చెయ్యాలి కదా. నీకు కలగడానికి మమ్మీ డాడీ కావాలా? కళ్యాణానికి అమ్మ నాన్న అక్కర్లే. మనకి తెలుసు, మన తెలుగు నేల మీద కూడా ఒకే అమ్మాయి, ఏదో పేరు. ఆ అమ్మాయిని గారంగా పెంచితే ఘోరం చేసింది. ఆ నాన్నకి మండింది, ఏదో చేశాడు, వాడు మటాష్ అయిపోయాడు. తర్వాత వాళ్ళ నాన్న కూడా చచ్చిపోయాడు. ఓ పిల్లోడు ఇప్పుడు 2 యంగ్గా పొద్దుపైన బట్టలతో అలా ఏవో చేస్తూ బతికేస్తున్నారు. అసలు మానవ జీవితం పర్పస్ ఇది కాదు కదా. పర్పస్ ఇది కాదు. అన్నమయ్య అందుకని 600 ఏళ్ళ క్రితం తిట్టాడు సార్. చెప్పాడట్లేదు, తిట్టాడని చెప్తాను. త్యాగరాజస్వామి 200 ఏళ్ళ క్రితం తిట్టాడు సార్. ఓ 1500 ఏళ్ళ క్రితం, 2000 ఏళ్ళ క్రితం శంకరాచార్యులు వారు తిట్టారు సార్. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును విడువను నా దుర్గుణములు, విడిచెద గురువును దైవము విడిచెద ఆచారంబును, మాధవ నీ మాయా తగిలెద బహుళం పటముల తగులను మోక్షపు మార్గం తలపున ఎంతైనా, నగి నగి నిన్నే నమ్మితి నన్నేలిన శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా. మనిషి అయిన వాడు అన్నమయ్య అది కూడా చెప్తాడు. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా. మనిషి అయి పుట్టి మనిషిని సేవిస్తే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. మరి ఏం చేయాలి? అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపములటుదానై అందమైన శ్రీ వెంకటేశుని సేవించి తరించరో. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా. ఎందుకు దుఃఖం పొందుతున్నావు? అలా దుఃఖం పొందద్దు, ఆనందం ఎక్కడుంది అని చూపించాడు. మనకు వద్దే. భావింప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము, పావనమునకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము, శ్రీ హరివాసము, శ్రీ హరివాసము. అలా ఆనందంగా ఆనంద నిలయండి సేవించాలి. అన్నమయ్య చెప్తాడండి, పిచ్చి ఎక్కి అంత ఆనందం కలుగుతుందంటే
అలర చెంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావము తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. అందులో చెప్తాడు ఒక చరణంలో, కన్నుల కింపైన కమనీయమూర్తి అంటాడు. కమనీయమూర్తి అంటాడు. ఎంతో ఆనందం పొందడానికి టన్నుల కొద్దీ ఉన్నప్పటికీ వాటినన్నింటినీ వదిలేసుకుని మనిషి దుఃఖం వైపు పరిగెడుతూ ఉన్నాడు, శలభాలు నిప్పు వైపు పరిగెట్టినట్టు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు చివరికి వచ్చిన తర్వాత అందరూ ఆలోచిస్తారు, ఈయన ప్రస్తుతం ఇవన్నీ మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం, ఈ రకమైన పరిస్థితి ఉంది. కానీ యువతని ఈరోజు మేల్కొల్పాలి అంటే మీ ద్వారా మీరిచ్చే సందేశం ఏంటి? నీ గతం మర్చిపోకు, నీ పూర్వీకులను మర్చిపోకు, నీ చరిత్ర మర్చిపోకు. ఏదో విదేశం నుంచి ఏదో వస్తే, ఏదో ప్రదేశం నుంచి ఏదో వస్తే అది గొప్పదని ఎవరో డబ్బా కొడితే నమ్మి మోసపోకు. ఎందుకని? నీ నేల, నీ మట్టి, నీ పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. సిబులార్ మూవీ మీకు తెలుసు. సిబుల్ ఈ తెలియదు. ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎపిక్స్, ఈ ఫర్ ఎవిడెన్స్. ఈ మూడు మనకే ఉన్నాయి ఈ భూమి మీద, ఇతరులకు లేవు. టస్క్ అంటే ఏంటండి? టాస్క్ కాదు, టస్క్. తెలియదు. దంతమైన ఏనుగు దంతాలు ఎన్ని ఉండొచ్చు? 2 ఉంటాయి. కామన్, అందరికీ తెలుసు. కానీ రామాయణంలో చెప్పారు 4 దంతాలు ఉండే ఏనుగుల్ని నేను చూశాను అని హనుమంతుడు చెప్పాడు సుందరకాండలో. దానికి సంబంధించి ఒక శిలాజం దొరికింది. రామాయణం నిజం అనడానికి అలా ఒకటి, ఇలా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. రామాయణంలో ఇదిగో ఈ దిక్కుకి వెళ్ళండి అని సుగ్రీవుడు చెప్పాడు. ఆ దిక్కులు, ఆ గుర్తులు ఇప్పుడు కూడా ఉన్నాయి. మొన్న ఒక శిలాజం దొరికింది. శిలాజాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఎవరు చెప్పట్లేదు. శిలాజము అంటే డెడ్ బాడీ, స్కెల్టిన్ అనకూడదు. ఆ స్కెల్టిన్ టర్న్డ్ లైక్ ఏ స్టోన్, దట్స్ శిలాజం. సరే, వాటి ఒక 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 సర్పం లాంటి ఒక స్కెల్టిన్ దొరికింది. దాని వయసు 4000 కోట్ల సంవత్సరాలు ఏదో చెప్పారు. దాని పేరు ఏం పెట్టారు? చిలికారుగా పాల సముద్రం. దేంతో? మందరగిరికి ఏం చుట్టారు? ఆ పాము పేరు వాసుకి. ఆ శిలాజానికి ఆ పేరు పెట్టారు. ఈజిప్ట్లో 8000 సంవత్సరాల క్రితం కట్టిన ఒక సూర్య దేవాలయం దొరికింది. అదంతా ఇసుక కదా సార్. మరి అక్కడ ఎలా ఉంది సార్ అంటే, ఎక్కడికి వెళ్ళినా మనమే ఉంటాం. ఎందుకంటే ప్రపంచం అంతా మనదే కాబట్టి. మీకు స్టార్టింగ్లో చెప్పినా ఈ భూమండలాన్ని పరిపాలించింది ఎవరు? భరత మహారాజు. నాట్ దిస్ పార్ట్ విచ్ యు ఆర్ సీయింగ్ లివింగ్. ఈ భూమండలం అంతా మనదే, నాట్ ఓన్లీ దిస్ పార్ట్. కానీ కుంచుకుపోతూ వస్తున్నాను రాజు. ఎందుకని? అదే మీరు ఇందాక అడిగిందని చెప్తున్నా. నీకు స్వధర్మం తెలీదు. ఇప్పుడు నేను ఎడారి మతాలను వ్యతిరేకిస్తా అంటే సింప్లీ దే లై ఆన్ ద లై. ఎంత దారుణం అంటే, ఈ తెలుగు నేల తీసుకోండి, రెస్ట్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టండి. ఈ తెలుగు నేల మీద ఎంతమంది గొప్పలు పుట్టారు సార్? చాలా మంది. ఈ తెలంగాణలో చూడండి, ఒక చాకల ఐలమ్మ, ఓ కొమరం భీం, ఓ దాసి రంగాచారి, ఓ రామదాసు, ఓ పోతన, ఓ పాల్కూరికి సోమనాథుడు. ఈ నేల మామూలు నేల కాదు. దీని మొట్టమొదటి సీఎం ఎవరిని? బూర్గుల రామకృష్ణారావు భవన్ ఇప్పటికీ ఉంది కదా. అలా వెళ్తే ఎందరో ఈ క్షేత్రాలు, ఓ ధర్మపురి, ఓ యాదగిరిగుట్ట, ఓ
కేసరగుట్ట, మూసీ నది, వరంగల్ భద్రకాళి, మామూలు నేల కాదు. అలా వెళ్ళండి. గోదావరి, కృష్ణ, వీర రక్తపుదార భారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గణ కీర్తి కలబోడా. వీఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ పర్సనాలిటీస్. నీకు అల్లు సీతారామరావు లెక్కలే, నీకు తండపాపరాయుడు లెక్కలే. వాడెవడో మేకులు కొట్టుకు చచ్చిపోతే ఎండిపోయిన శవం, వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు కాచెను. వాట్ ఇస్ ది నాన్ సెన్స్? నా కోసం వచ్చింది, నా కోసం చచ్చింది ఒక అల్లూరి, ఓ తాండపాపరాయుడు, ఓ డొక్కా సీతమ్మ, ఓ చెక్కల మీద శవం. నాకేం సార్ నాన్ సెన్స్? ఈ దరిద్ర మతాలు పెరగడం వలన ఏం చెప్తారంటే, ఇప్పుడు కింద షాప్ ఉంది సార్, మీరు కిందకి వెళ్ళి మీ మిస్సెస్ ఏదో చెప్పారని కొందామని లోపలికి వెళ్ళేది సార్. అంతా తిరిగి వెళ్ళిపోతున్నారు, ఏం కొనట్లే. చంపేస్తారా మిమ్మల్ని? కొనాలా? రూల్ ఉందా? వెళ్ళలేదు. సరే ఎలాగో వచ్చాము, బాగుండదు, ఎంత పెద్ద షాప్లోకి వచ్చాము, చిన్న 10 రూపాయలు వాటర్ బాటిల్ కొనుక్కునేది. ఏంటి అంత షాప్ అంతా తీసి 10 రూపాయలు కొంటారు, మెడట్టుకుంటారు ఏంటి? ఎలా అలా ఏం చేయరుగా, అలా ఏం చేయరు. మీకు స్వేచ్ఛ ఉందా లేదా? వేధవదే. కొనుక్కునేటప్పుడు ఉన్న స్వేచ్ఛ కొలుచుకునే దాంట్లో స్వేచ్ఛ లేదా? వీడు చెప్పిందల్లా నమ్మేసేసి మేము నమ్మేయాలి, ఉన్నదంతా అమ్మేయాలి. ఎవరిని నమ్మాలో నేను డిసైడ్ అవ్వాలి. మా ఊడిని నమ్ముకోండి, పాత సామాన్లు ఇళ్ళకి వచ్చినట్టు సామాన్లు అమ్ముతారు, ప్లాస్టిక్ సామాన్లు. ఈ కొంపల దగ్గరికి వచ్చి, మీరు నిన్న వీడియో పెట్టాను చూడండి, రోడ్డు మీద గొర్రె, అది గోదావరి గొర్రె. నాతో వాదన, సిగ్గు లేకపోతే సరే టీటీడీలో పనిచేస్తున్నారు, మళ్ళీ నేమో చర్చికి వెళ్తారు అంటే అడికేట్ నొప్పి ఆడదు. మరి మాకే నొప్పి, డబ్బులు ఇచ్చేది మేమే. ఉండిలో డబ్బులు ఇచ్చేది ఎవరు? హిందువులు. దేనికి ఉపయోగపడాలి? హిందూ ధర్మానికి. వాడు వెంకటేశ్వరం సొమ్ము తినేసి వెంకటేశ్వరరావు పేరు పెట్టుకుని వెంకటేశ్వర దగ్గర పనిచేస్తా, వెంకటేశ్వర దేవుడు కాదు, ఎవడో ఎండిపోయిన శవం దేవుడు అంటే రియాక్ట్ అవడం. బ్లడ్ ఉంది, హెడ్ ఉంది కదా, లేనోడు కూడా వేరు. నేను పబ్లిక్లో చెప్తా, అన్ని మతాలు సమానం అనేవాడు దరిద్రుడు. పబ్లిక్లో చెప్తా, నిరూపించండి, 10 ఇస్తా. అబద్ధానికి వ్యతిరేకం. మీకు ఇందాక చెప్పా, నేను అబద్ధానికి వ్యతిరేకిని, అవినీతికి వ్యతిరేకిని. ఇప్పుడు వాడు ఏం చెప్తాడు? మా దేవుడు సర్వశక్తివంతుడు. ఒరే చవట, వాడు సర్వశక్తివంతుడైతే నిన్ను వాడి మతంలోనే పుట్టించుండేవాడు. నీకు పేరు కూడా పెట్టలేని అన్ఫిట్ గాడు వాడు. నీకు ఉద్యోగం వెంకటేశ్వర ఇచ్చాడు, అన్నం వెంకటేశ్వర పెడుతున్నాడు, పేరు వెంకటేశ్వర. ఆ పేరు లేకపోతే బతకగలవా నువ్వు? యు ఆర్ ఎ చీటర్, యు ఆర్ నాట్ క్రిస్టియన్. సో కాబట్టి నేను ఈ చీటింగ్ని వ్యతిరేకిస్తున్నాను. నేను ఏమంటా అంటే, నాతో డిబేట్కి రా, మనం 26 క్వశ్చన్ అడిగా, నేను చెప్తాను అంటాడు. పేరు చివరికి తోక కావాలి, రెడ్డో సౌదరో ఇంకోటి కూడా. ఆ తోకలు ఎక్కడేరా? లేకుండా బతుకు రామారావు. అది లేకపోతే నీకు బతుకుందా? మెతుకుందా? సాంబశివరావు బతుకు. అందుకని బెస్ట్ ప్లాన్ చెప్పాను. మూసి ఖాళీగా ఉందా, మూసికి దూకేయండి, కొత్త బడి వచ్చేస్తాయి, కొత్త పేరు కొత్త సిమ్తో ఫోన్ చేయండి అని చెప్పాను. మీరు పుట్టింది మాకు కదా, ప్రతిజ్ఞ చేస్తాను నేను, మీరందరూ చేయగలరు. నేను కూడా చేయించాను లాస్ట్ టైం. నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి, పనికిమాలిన ఎడారి మతాలకి, పనికిమాలిన ఎడారి మతాల్లో ఉన్న పేర్లకి నాకు, నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు. పబ్లిక్లో చెప్పా అని చెప్పండి. ఎలా చెప్తాడు? అది పుట్టిందే మనకి, అది పేరు ఇక్కడదే. ఇప్పుడు వాదానికి వచ్చాడు అనుకోండి, ఎవడైనా పేరు లేని ముఖ్యం కాదు అన్నాడు అనుకో, పేరు ముఖ్యం కాదు అన్నప్పుడు దేవుణ్ణి నేను రామాన్ని పిలుస్తాను, నీకు ప్రాబ్లం లేదుగా. కృష్ణ అని పిలుస్తా, ప్రాబ్లం లేదుగా. ఇప్పుడు యాజ్ ఏ హిందూ మీరు రాము, హరి, ప్రవీణు, దుర్గాప్రసాద్, కిరణ్, దత్తు, యాదగిరి గారు, వినయ్, వివేక్ అందరూ చెప్తారు ఏమని? నేను నమ్మిన దైవాన్ని
రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అని మనం చెప్పగలం. ఒకసారి మసీదులో, చర్చిలో చెప్పండి సార్, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది. బంగ్లాదేశ్ పుట్టదు, పాకిస్తాన్ పుట్టదు, ఇన్ని కోట్ల మందిని చంపక్కర్లేదు. కాబట్టి ఈ క్రూర మతములు నశించుగాక, ఈ పాషండ మతములు నశించుగాక, ఎడారి మతములు నశించుగాక, ప్రపంచ శాంతి వర్ధిల్లుగాక, సర్వే జన. కాబట్టి యువత అంటే తాగేసి పబ్బుల్లో తిరిగి జబ్బులు తెచ్చుకునే గబ్బు వేదవులు కాదు. ఇది నా ధర్మం అని బొట్టు పెట్టుకుని ఐఎమ్ బిలాంగ్స్ టు రామ, ఐఎమ్ బిలాంగ్స్ టు కృష్ణ, ఐ బిలాంగ్స్ టు శివ, ఐ బిలాంగ్స్ టు దిస్ గాంజెస్, గంగా. గంగకి సంబంధించిన వేదవులు గంజాయి తాగడానికి కాదు నువ్వు పుట్టింది ఇక్కడ. గంగ నీరు తాగడానికి పుట్టావు, గంజాయి తాగి చచ్చిపోవడానికి కాదు, అమ్మ కడుపు కాదు మేల్చడానికి కాదు. అది గర్వంగా బొట్టు పెట్టుకో. అక్కర్లేని మతాలు ఇక్కడికి వచ్చి లెక్కకి మించి పెరిగి దేశ నాశనం చేస్తూ ఉంటే నీకు బాధ్యతలే. అన్ని మతాలు సమానం అనేవాడు కొత్త చెప్పులు ఉన్నాయి నాకు. అబద్ధం నిరూపించండి, పచ్చి అబద్ధం ఇది. కాబట్టి నపుంసకుడు మాత్రమే అన్ని మతాలు సమానం అంటాడు. ఆ నపుంసకుల్లో యువకుల్లారా మీరు ఉండకండి, ఇది హిందూ దేశం, హిందువులదే ఈ దేశం, మిగిలిన వాళ్ళంతా హిందువులే, ఇక్కడ క్రైస్తవులు, ముస్లిమ్స్ ఎవరు లేరు. కావాలంటే అడగండి సార్. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమునన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. దేశ భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, గతమంతా ఒకటేనన్నా, మనమంతా ఒకటేనన్నా. కాబట్టి ఇక్కడెవడు క్రైస్తవులు లేడు, ఇక్కడెవడు ముస్లిమ్స్ లేదు, అందరిది ఒకే డిఎన్ఏ, అందరిది ఇక్కడ వాళ్ళే. ఫరూక్ అబ్దుల్లా కంటే గొప్ప వాళ్ళ మీరు? ఫరూక్ అబ్దుల్లా చెప్పాడుగా, మా పూర్వీకులు 7 తరాల క్రితం ఎక్కడ వాళ్ళే, అప్పుడు మతం మార్చారు, ఇలా ఉన్నాము. గులాం నబీ ఆజాద్ అదే చెప్పాడు, ఇస్లాం కంటే ముందే ఇక్కడ సంస్కృతి ఉంది, దానికి ఎవిడెన్స్ ఉంది. కాబట్టి అలా భ్రమల్లో ఉండద్దు. అంతెందుకు మొన్న ముస్లిం వచ్చి కలిశాడు సార్, సెల్ అక్కడ ఉంది, ఆయన ఫోటోలు పంపాడు. ఆ మక్క పెద్దది బ్లాక్గా ఉంటుంది కదా, దాని మీద ఒక పానవట్టంలా ఒకటి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? లోపల శివుడు ఉన్నాడు కాబట్టి, వీళ్ళంతా మొగ్గుతారు కాబట్టి. లోపల 3 చెక్క స్తంభాలు ఉంటాయి, బ్రహ్మ, విష్ణు, శివ. వాళ్ళు తిరుగుతారు, గుండు కొట్టుకుంటారు, తెల్లబట్టలుగా కట్టుకుంటారు. ఏమిటి ఇవన్నీను? ఏం సరే ఇవన్నీను? అందుకని ప్రపంచం అంతా మనదేనోయ్ భారతదేశం, భారతదేశం, ఇది మార్చాలి. మనదేనోయ్ ప్రపంచమంతా మనదే, మనదే, మనదేనో. ఎక్కడికెళ్ళినా ఎవిడెన్స్ ఉంది, ఎక్కడ తీసిన ఎవిడెన్స్ ఉంది. మొన్న ఏదో గంట దొరికిందని సార్, దాని వయసు 30 కోట్ల సంవత్సరాలు, దాని మీద గరుపుకుంటున్నాడు. మనం నటించడం మానేస్తే చాలు సార్, నటించడం మానేస్తే ఈ సెక్యులర్లు అందరికీ అంజలి గడికి చేయొచ్చు మనం సార్. ఈ బంగ్లాదేశ్లో ఇంత నాశనం జరిగి, బెంగాల్లో అంత నాశనం చేస్తూ అమ్మాయిని చంపి, నాన్న ఎవరో సెల్ ఆపాలనా సార్ ప్లీజ్, థ్యాంక్ యూ సార్. సో బెంగాల్లో ఆ డాక్టర్ని నాశనం చేసిన వాళ్ళు బంగ్లాదేశ్లో ఇంకా నాశనం చేస్తున్నారు. ఇందాక కూడా వీడియో చూశాను, వాళ్ళ టీచర్ని రిజైన్ చేయించేసి అంతా కుట్టేస్తున్నారు వాళ్ళు. అసలు హ్యూమన్ రేసే కాదు, మానవ అనే పదానికి కలంకమైన జాతిది. ఆడపిల్లను మానవంగం చేస్తూ ఇంకో ఆడపిల్ల బట్టలు తీసేస్తుంది మగోళ్ళు చేస్తుంటే. కాబట్టి ఈ భూమి మీద అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరు? సర్వే జన మన ఒక్కలమే. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే ప్రశస్త హైందవ ప్రజానీకమున్ ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, పరతంత్రమ్ములు పరధర్మమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్,
భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో. భారత్ మాతకి జై. కిషోర్ గారికి బై. థ్యాంక్ యూ సార్.